ఒకటి జిహెచ్ఎంసి టిఎస్ఎల్ఆర్ అంటే ఒక పార్సెల్ కి టిఎస్ఎల్ఆర్ అని సర్వే నెంబర్ ఎలా అనుకుంటామో మనం రెవెన్యూ శాఖలో సర్వే నెంబర్ ఎలా ఉంటుందో ఈ జిహెచ్ఎంసి పరిధిలో టిఎస్ఎల్ఆర్ అనే ఒక నెంబర్ను వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఫిక్స్ చేయడం జరిగింది. ఇటు రెవెన్యూ సెక్టర్ ఇది ఈ రోజు మేము చేసింది కాదు, రాష్ట్ర విభజన కంటే ముందు నుంచే ఉంది ఇది. సో ఈ టిఎస్ఎల్ఆర్ అనేది రెవెన్యూదే, వార్డు బ్లాక్ అనేది జిహెచ్ఎంసి వాళ్ళు చేసింది. ఈ వార్డు బ్లాక్ కి ఒక నెంబర్ ఇచ్చారు, ఈ టిఎస్ఎల్ఆర్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నెంబర్ ఇచ్చారు. ఈ రెండు నెంబర్ల కాంట్రవర్సీ అన్నది ఈ రోజు మనం చేసింది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరగముందే ఉందనుకుంటా, రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి ఇవి నడుస్తున్నాయి. దీంతో ఈ నెంబర్లు కొన్ని ప్రదేశాల్లో కాంట్రవర్సీ వచ్చి ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన నెంబర్లు ప్రైవేటు వాళ్ళదే అనుకొని దానితో కూడా సైజబుల్ గా థౌజండ్స్ ఆఫ్ పార్సెల్స్ ని ప్రొవిజనల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇది ఇవాళ మనం పెట్టింది కాదు, ప్రీవియస్ గానే ఉంది అది. కానీ 2003 నుంచి ప్రొవిజనల్ లిస్ట్ లో ఉన్నాయి. కానీ ఈ ప్రతి ఒక్క పార్సిల్ కి ఒక మెమోనో ఒక జీవోనో ఇచ్చిన వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఆ 2003 నుంచి. ఈ ఇచ్చిన మెమో జీవో అప్లోడ్ చేయని కారణంగా, సేమ్ ఇందాక చెప్పిన సిస్టమే ఇక్కడ కూడా అప్లోడ్ చేయని కారణంగా యాజ్ పర్ కలెక్టర్స్ వీటన్నిటిని కూడా ప్రొవిజనల్ లిస్ట్ లోకి వచ్చినాయి. నాకు తెలిసి నియర్లీ ఒక 38,000 పార్సిల్స్. వాటన్నిటిని కూడా ఈ రోజు కానీ రేపు సాయంత్రం లోపు కూడా డెఫినెట్ గా ఆ పిఓబి 22A ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలని ఆ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు మాక్సిమం ఈ రోజు నైట్ కి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. అదే రకంగా మేడ్చల్ జిల్లాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. మేడ్చల్ జిల్లాలో ఆల్విన్ కాలనీ, యాజ్బెస్టాస్ కాలనీలో ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు స్థలాలు ఒకే సర్వే నెంబర్ లో ఉంటాయి. ఆల్విన్ కాలనీ, యాజ్బెస్టాస్ కాలనీ మేడ్చల్ జిల్లాలో ఈ రెండు ఒకే సర్వే నెంబర్ లో ఉన్న కారణంగా ప్రైవేటు ఆస్తులు అయినప్పటికీ ఆ సర్వే నెంబర్ ని బైఫర్కేట్ చేయని కారణంగా ఇవి కూడా ప్రొవిజనల్ లిస్ట్ లోకి వెళ్ళాయి. వీటిని కూడా ఈ విత్ ఇన్ 2-3 days లోనే రెక్టిఫై చేయడం జరుగుద్ది. జరిపే దాంట్లో ఏవైతే ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయో, ఏ మెమోలు ఏ జీవోల ద్వారా అయితే అవి ఆనాడు రెగ్యులేట్ చేశారో వాటన్నిటినీ గౌరవ కలెక్టర్లు ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన వాటిని వారి వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు అధికారులకి. దానివల్ల ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం జరుగుద్ది. అదే రకంగా మేడ్చల్ జిల్లా నారపల్లిలో సర్వే నెంబర్ 867లో ఇది ప్రభుత్వ భూమి, 20 ఎకరాల భూమి. ఈ ప్రభుత్వ భూమిని దాంతో పాటు ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. దాన్ని సర్వే చేసి జియో కోఆర్డినేట్స్ ఏర్పాటు చేసి ఎటుపక్క ప్రభుత్వ భూమి ఏది ప్రైవేటు భూమి అనేది దాన్ని బైఫర్కేట్ చేసి మ్యాపులతో సబ్మిట్ చేయడం జరుగుద్ది 1-2 days లోనే. అక్కడ కూడా వాటికి సంబంధించిన వాటిని ప్రొవిజనల్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఇదంతా ఒక భాగమైతే భవిష్యత్తులో ఈ వీక్ నుంచి మొదలెట్టి జిల్లాల వారీగా ఎక్స్క్లూజివ్లీ ఏవైతే ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉన్నాయో
ఫస్ట్ ఈ 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ లోనే జిల్లాల వారీగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ వరకు నేను కూడా డిస్ట్రిక్ట్ వైడ్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎండింగ్ లోపు మళ్ళీ కూర్చుంటున్నాను. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొబిటెడ్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి మిత్రులకి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ 4 జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా ఎక్కడైతే పరిస్థితి ఉందో అటువంటిది ఇందాక టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ వర్తించుద్ది. దాన్ని కమ్యూనికేట్ చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ, మీడియా మిత్రులు కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీ దృష్టికి ఇందాకనే ఒక మిత్రుడు ఒక పేపర్ ఇచ్చారు. అదే రకంగా మీ దృష్టికి ఏదన్నా చిన్న అంశం వచ్చినా నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. తప్పకుండా నాకు కూడా కమ్యూనికేట్ చేయండి. ఇదేదో నాకు సంబంధించింది కాదనో, ఇదేదో జరిగిపోవాలనో ఇతరత్రో ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉండదు. ఎస్ జరిగిందంటే ఎస్ ఇది జరిగింది, ఇది కరెక్ట్ చేస్తున్నానని మీకు చెప్తున్నాను. నేనేమి బుకాయించడం లేదు. ధరణిలాగా మాదంతా 24 క్యారెట్ అని నేను బుకాయించడం లేదు. జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాము. అది ఏ రకంగా జరిగినా సామాన్యులకు ఇబ్బంది కలగొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇబ్బంది కలిగించము. కాబట్టి రిజిస్ట్రేషన్లో అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎమ్మటే మీరొక్క రొటీన్గా అయ్యేది మొత్తం అవుతుంది. అర్జెంటుగా ఉన్న వాళ్ళు ఉంటే టాప్ ప్రయారిటీలో వాళ్ళ జెన్యూనిటీని జస్ట్ వెట్ చేసేసి ఎమ్మటే క్లియర్ చేయటం జరుగుద్దని మీ ద్వారా ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.